Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. Today also I'm going to explain the one of the important topic to you. So BCom fifth sem students purpose, BA, BBA students purpose. So that is the very important topic. What is the meaning of demand and what are the types of demand and what is the reasons for the downward slope of demand curve and what are the exceptions of the law of demand. So these are all very important topics are there. Everyone please carefully so follow my channel, and who are not subscribe my channel, everyone subscribe my channel and share and like my channel, so because this is the very useful to you. Okay, so listen here. Today very important topic I want to explain about that. What is the demand, the meaning of demand. So first of all, demand అంటే ఏంటిది? So simple one. Demand is nothing but a desire of a person to purchase a commodity is called the demand. In our simple language, a desire అంటే కోరిక ఉండాలి. ఒక వస్తువును కొనాలనే కోరిక ఉన్నప్పుడే ఆ వస్తువుకు డిమాండ్ అనేది ఏర్పడుతుంది. సో demand is nothing but a desire of a person to purchase a commodity is called the demand. But according to our economics, so demand is nothing but not only desire of the consumer decides the demand of the good. So desire of a consumer along with ability and willingness also very important one to determine the demand of the good. ఒక వ్యక్తికి కోరిక ఉన్నంత మాత్రాన ఆ వస్తువుకు డిమాండ్ అనేది ఏర్పడదు. ఆ వస్తువుకు డిమాండ్ ఏర్పడాలి అంటే కొనాలనే ఆసక్తి ఉండాలి, కొనగలిగే శక్తి, పర్చేసింగ్ పవర్ is also very important one, that is called as a demand. So you know that some peoples are there, they has the ability but they has no willingness. సో ఎబిలిటీ అంటే కొనుగోలు చేసే శక్తి వారికి ఉంటుంది, కానీ వారికి విల్లింగ్నెస్ అనేది ఉండదు. దట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ ఏ డిమాండ్. బట్ సమ్ టైమ్ సమ్ పీపుల్స్ హ్యాస్ ది విల్లింగ్నెస్ టు పర్చేస్ దట్ గూడ్స్ బట్ దే హ్యాస్ నో అబిలిటీ. అంటే ఒక వస్తువును కొనాలనే కోరిక వారికి విల్లింగ్నెస్ ఉంటుంది, కానీ కొనుగోలు చేసే శక్తి అనేది వారికి ఉండదు. వారి దగ్గర సరైన ఆదాయం డబ్బు అనేది ఉండదు. దట్స్ నాట్ కరెక్ట్ ది డిమాండ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో లిజన్ హియర్ మా. వాట్ ఈస్ ది డిమాండ్? డిమాండ్ అంటే ఏంటిది? డిమాండ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ది అమౌంట్ ఆఫ్ ది కమాడిటీ, విచ్ కెన్ individual consumer will purchase or willing to purchase at a given price. సో ఒక కార్ ఉంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ కార్, దీని వర్త్ ఎంత అంటే 10 lakhs రూపీస్ ఉంది. సో విల్లింగ్నెస్ కూడా ఉండాలి, అబిలిటీ కూడా ఉండాలి. బోత్ ఆర్ ది ఇంపార్టెంట్ వన్, విల్లింగ్నెస్, అబిలిటీ. సో కార్ను కొనాలనేటువంటి బిల్డింగ్ ఉండాలి. ఎబిలిటీ అంటే 10 lakhs వర్త్ ఫుల్ కార్ని కొనే శక్తి మన దగ్గర ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డిమాండ్. సో ఈ రెండులో ఏది లేకున్నా కానీ డిమాండ్ అని మనం చెప్పలేము. ఎబిలిటీ లేకున్నా డిమాండ్ ఏర్పడదు, విల్లింగ్నెస్, బోత్ ఆర్ ది వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఇక్కడ చూడండి, అట్ ఏ గివెన్ ప్రైస్ అండ్ ఎట్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. మన ఎకనామిక్స్ ప్రకారం చూస్తే డిమాండ్ ఫర్ ఏ కమాడిటీ రిఫర్స్ టు ది బోత్ ఆఫ్ ది డిజైర్ ఉండాలి టు పర్చేస్ ది కమాడిటీ అండ్ ఎబిలిటీ టు పే ఫర్ ఇట్. 10 lakhs రూపీస్ కార్ని కొనాలంటే ఎబిలిటీ,
కూడా మనకు ఉన్నప్పుడే ఆ వస్తువుకి డిమాండ్ అనేది ఏర్పడుతుంది. డిమాండ్ రిఫర్స్ ది క్వాంటిటీస్ ఆఫ్ ది కమాడిటీ దట్ ది కన్జ్యూమర్ ఆర్ ఏబుల్ టు బై at each possible price during a given period of time, other things being equal. అదర్ థింగ్స్ అంటే మన యొక్క టేస్ట్, ప్రిఫరెన్సెస్, హ్యాబిట్స్ అన్నీ కూడా చేంజ్ చేయకుండా ఉన్నప్పుడు ఆ వస్తువుని మనం కొనాలనేటువంటి ఎబిలిటీ మనకు అనేది ఏర్పడుతుంది. సో ఫెర్గుసన్ డెఫినేషన్ ఏం చెప్తారంటే, ఫెర్గుసన్ సో డిమాండ్ ఈజ్ ది అబిలిటీ అండ్ విల్లింగ్నెస్ టు బై స్పెసిఫిక్ క్వాంటిటీ ఆఫ్ గుడ్ at alternative prices in a given time పీరియడ్. ఆల్టర్నేటివ్ ప్రైస్ ఎక్కువగా ఉంటే ఎన్ని గూడ్స్ని డిమాండ్ చేస్తున్నాడు, ప్రైస్ వెరీ లో ఈజ్ దేర్, హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ ఆర్ పర్చేసింగ్ బై ది కన్జ్యూమర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లా ఆఫ్ డిమాండ్ అని కూడా మనం చెప్పవచ్చు. సో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది డిమాండ్. The factor influencing the demand are divided into two types. They are influencing the individual demand. ఒక వ్యక్తి యొక్క డిమాండ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది మార్కెట్ డిమాండ్. మార్కెట్ డిమాండ్ అంటే ఏంటిది, టోటల్ డిమాండ్ అని కూడా మనం చెప్పవచ్చు. టోటల్ డిమాండ్ ఫర్ గుడ్ ఈస్ కాల్డ్ ది మార్కెట్ డిమాండ్ అని కూడా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ చూడండి, వాట్ ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ ది ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది డిమాండ్. సో ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ ది ఇన్ఫ్లుయెన్సింగ్ ది డిమాండ్, దట్ ఈస్ ది టూ టైప్స్ ఈస్ దేర్. ఫస్ట్ వన్, factors determining the determinants influencing the individual demand. Factors are determinants of influencing the market demand. ఈ రెండు కూడా ఒక వస్తువు యొక్క డిమాండ్ని డిసైడ్ చేస్తాయి. సో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏమంటామంటే ప్రైస్ ఆఫ్ ది ఇండివిజువల్ డిమాండ్. మనం చూసి ప్రైస్ ఆఫ్ ది కమాడిటీ. ప్రైస్ ఆఫ్ ది కమాడిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు, ఒక వస్తువు యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ డిక్రీజ్ అవుతుంది. యు నో వెరీ వెల్ అబౌట్ దట్. వెన్ ది ప్రైస్ డిక్రీజెస్, ఆటోమేటికల్లీ దట్ గూడ్స్ డిమాండ్ ఆల్సో increases. Goods demand also increases. There is a negative relationship is there individual demand law. So price of the commodity also important factor to influence the demand of the good. When the price increases, demand decreases. Price decreases, demand will be increases. And consumers income also important factor to determine the demand. Consumers income means here, for example, when the income వైతో మనం చూపిస్తాం, ఇన్కమ్ ఇంక్రీజెస్, మన యొక్క ఆదాయం పెరిగినప్పుడు గూడ్స్ యొక్క డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వెన్ ది ఇన్కమ్ డిక్రీజెస్, కన్జ్యూమర్స్ ఇన్కమ్ డిక్రీజెస్, దట్ గూడ్స్ డిమాండ్ ఆల్సో డిక్రీజెస్. కాబట్టి ద ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్ ఆల్సో ఇంపార్టెంట్ వన్. వ్యక్తి యొక్క ఆదాయం పెరిగినప్పుడు ఎక్కువ వస్తువులను కొనాలి అనుకుంటాడు, డిమాండ్ ఇంక్రీజెస్. వెన్ ది కన్జ్యూమర్స్ ఇన్కమ్ డిక్రీజెస్, ఆటోమేటికల్లీ డిమాండ్ ఫర్ ది గూడ్స్ ఆల్సో డిక్రీజెస్. కన్జ్యూమర్స్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, ఇన్కమ్ డిక్రీజ్ అయినప్పుడు డిమాండ్ ఆల్సో డిక్రీజెస్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది డిమాండ్. అండ్ first factor, price of the goods. Second one, consumers income. Third one, consumer taste, habits and preferences. మన యొక్క కోరికలు, తర్వాత అభిరుచులు కూడా వస్తువు యొక్క డిమాండ్ని డిసైడ్ చేస్తాయి. ఆర్ కరెక్ట్ ఆర్ నాట్? సో ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ వన్ ఏమనుకుంటారంటే టేస్ట్, నేను టీ తాగాలనేటువంటిది నా యొక్క టేస్ట్. Every morning I want to drink the tea. Even though that price is very high, increases continuously, I never change my demand. So the goods demand depends upon the taste of the consumer and habits of the consumer, preference of the
consumer. Are you correct or not? The goods demand depends upon the consumer states, habits, and preferences. And next one, price of the related goods. Related goods means price of the related goods ఏముంటాయి? Related goods. దీన్ని ఏమంటారంటే పిఎస్సి, ప్రైస్ ఆఫ్ substitute goods. Price of substitute goods. Substitute goods ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ టీ అండ్ కాఫీ. Tea and coffee. Tea price, when the tea price increases, coffee demand also increases. Tea price increases, coffee demand also increases. When the tea price decreases, coffee demand also decreases. టీ ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు టీ తాగే వాళ్ళందరూ కూడా దేన్ని యూజ్ చేస్తారు? కాఫీని ఎక్కువ డిమాండ్ చేస్తారు, డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. వెన్ ది టీ ప్రైస్ డిక్రీజెస్, కాఫీ డిమాండ్ డిక్రీజెస్. టీ చాలా తక్కువ ధరకి వస్తుంది కాబట్టి కాఫీ తాగే వాళ్ళందరూ టీని యూజ్ చేస్తారు. ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు సో ఎవ్రీ వన్ దే చూస్ ది కాఫీ. సో దట్ ఈస్ రిలేటెడ్ గూడ్స్ అని మనం చెప్పవచ్చు. రిలేటెడ్ గూడ్స్, సబ్స్టిట్యూట్ గూడ్స్ అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్. Complementary goods, car and petrol. Complementary goods ki car and petrol. These are the both are the examples. Related goods. When the car price increases, అయినప్పుడు automatic గా petrol demand will be decreases. యూ నో దట్. కార్ ప్రైస్ పెరిగినప్పుడు పెట్రోల్ డిమాండ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. వెన్ ది కార్ ప్రైస్ డిక్రీజెస్, అందరూ కారు కొంటారు, కార్లు ఎక్కువగా కొంటారు. కారు ఎక్కువగా కొన్నప్పుడు పెట్రోల్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో చూడండి, కార్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే పెట్రోల్ డిమాండ్ డిక్రీజ్ అవుతుంది. ఎవరు కొన్నారు కాబట్టి పెట్రోల్ డిమాండ్ డిక్రీజ్ అవుతుంది. వెన్ ది కార్ ప్రైస్ డిక్రీజెస్, పెట్రోల్ డిమాండ్ ఆల్సో increases. So it's mean prices of the related goods also very important factor to influencing the demand of the good. What is the factors influencing the demand of the good? So price of the substitute goods, price of the complementary goods అని కూడా మనం చెప్పవచ్చు ఇక్కడ. సో అండ్ అనదర్ వన్, దట్ ఈస్ ది consumers expectations. Consumer expectations also important factor to determine the demand. So for example, I want to eat the one ice cream. సో ఐస్ క్రీమ్ తినాలనేది నా యొక్క డ్రీమ్, నా యొక్క ఎక్స్పెక్టేషన్. సో ఈవెన్ దో ఇట్స్ ప్రైస్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్, ఐ నెవర్ సీ దట్ ప్రైస్. సో బికాస్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు ఈట్ ది ఐస్ క్రీమ్. సో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల నాకు ఎక్కువ ప్రయోజనం పొందాలనుకుంటున్నాను కాబట్టి సో దిస్ ఈజ్ ఆల్సో expectations also determine the demand of the good. Advertisement, another one is advertisement. If you give the proper advertisement to the any product, so their demand also increases. You know that nowadays every seller they give the different advertisement for their sales promotion purpose. Advertisement also important factor to determine the demand. If you are not given the any advertisement or any publicity, that goods has the very low demand. If you give the proper advertisement or any publicity, so it has the more demand in the. So for example, Sachin Tendulkar is there, you know that. So
again one ad is given. So boost is the secret of my energy అంటాడు అతను. సో అతను ఒక స్పోర్ట్స్ పర్సన్, సెలబ్రిటీ కాబట్టి అతనితో ఒక స్టేట్మెంట్ ఇప్పించినట్టయితే దట్ గుడ్స్ డిమాండ్ ఈజ్ సడన్లీ ఇంక్రీజెస్. బిఫోర్ దట్ బూస్ట్ అనేటువంటిది ఎవరికి తెలియదు, దానివల్ల ఎలాంటి బెనిఫిట్ ఉందని కూడా తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ సెలబ్రిటీ సచిన్ టెండూల్కర్ దే గివ్ ది యాడ్ ఏం చెప్తారంటే బూస్ట్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఫర్ 100 సెంచరీస్. నేను 100 సెంచరీస్ని నేను చేశాను, దానికి సీక్రెట్ ఏంటంటే నేను బూస్ట్ తాగుతాను అంటారు. అంటే దెన్ ఇమీడియట్లీ ఎవ్రీ వన్ దే డ్రింక్ ది దట్ ఈస్ ది బూస్ట్ని ఎక్కువగా తాగుతారు, యూస్ చేస్తారు. The demand of the good depends upon the advertisement also. That is called as a determinants of influencing the individual demand. Individual demand determine చేసేటువంటి ఈ ఫ్యాక్టర్స్ అని మనం చెప్పవచ్చు. సో ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ, కన్జ్యూమర్స్ ఇన్కమ్, కన్జ్యూమర్స్ టేస్ట్ హ్యాబిట్స్ అండ్ ప్రిఫరెన్సెస్, prices of related goods and consumers expectation, advertisement. These are the important factor determine the demand. And let us discuss the what is the determining the influencing the market demand. Market demand total demand enta undavachu. So listen here, price of the commodity in the market. Price of the commodity in the market, for example here మ్యాంగోస్ ప్రైస్ 10 రూపీస్ ఉన్నప్పుడు టోటల్ డిమాండ్ ఈజ్ 400 మ్యాంగోస్కి డిమాండ్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 9 రూపీస్కి ప్రైస్ డిక్రీజ్ అయినప్పుడు దేర్ మ్యాంగోస్ డిమాండ్ ఈజ్ 500 ఈజ్ దేర్. అంటే ఇక్కడ ఏం చెప్తుంది, ఇక్కడ ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ ఇన్ ది మార్కెట్ at the 10 rupees price, what is the total demand? 400 mangoes ki demand undi. At the price of 9 rupees, what is the total demand is there? 500. Price decrease అయినప్పుడు demand increase అవుతుంది, price increase అయినప్పుడు demand will be increases. That's mean prices of the commodity in the market. And next one, income and wealth level. Income and wealth. So income and wealth also important factor to determine the market demand. Consumers income is highly increases, they want to purchase the more goods. Consumers income is decreases, that goods demand also decreases. వ్యక్తుల యొక్క ఆదాయం మార్కెట్లో పెరిగినప్పుడు వస్తువులకు డిమాండ్ అనేది పెరుగుతుంది, వ్యక్తుల యొక్క ఆదాయం తగ్గినప్పుడు మార్కెట్లో వస్తువులకు డిమాండ్ అనేది తగ్గుతుంది. దిస్ ఈస్ ది one equation, income and levels. Standard of living of people, this is also one important factor to determine the demand. Standard of living, ప్రజల యొక్క జీవన ప్రమాణం ఆధారపడి లైఫ్ ఆధారపడి ఉంటుంది ఒక వస్తువు యొక్క డిమాండ్ అని మనం చెప్పవచ్చు. అండ్ డెమోగ్రఫిక్ ఫ్యాక్టర్స్. డెమోగ్రఫీ మీన్స్ పాపులేషన్. డెమోగ్రఫిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటిది? పాపులేషన్. పాపులేషన్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? గూడ్స్కి డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వెన్ ది పాపులేషన్ డిక్రీజెస్, గూడ్స్ డిమాండ్ ఆల్సో డిక్రీజెస్. సో డెమోగ్రఫిక్ ఫ్యాక్టర్స్, ద సైజ్ ఆఫ్ ది population is very important factor to determine the demand of the good. మార్కెట్ డిమాండ్ ని ఒక దేశంలో పాపులేషన్ ఎక్కువగా ఉంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఆ వస్తువులకు. పాపులేషన్ వెరీ లో ఈజ్ దేర్ గూడ్స్ డిమాండ్ ఆల్సో వెరీ లో ఈజ్ దేర్. అండ్ ట్యాక్స్ స్ట్రక్చర్, అనదర్ మార్కెట్ డిమాండ్ డిపెండ్స్ అపాన్ ది ట్యాక్స్ స్ట్రక్చర్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ట్యాక్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వస్తువు యొక్క డిమాండ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ కొనాలి అనుకున్నాం, పెన్ పై ఎక్కువ ట్యాక్స్ వేశారు. యాక్చువల్ ప్రైస్ ఇస్ 10 రూపీస్ ఈజ్ దేర్, ట్యాక్స్ ఈజ్ 5 రూపీస్, 15 రూపీస్. హై ట్యాక్స్ ఉన్నప్పుడు
where the high taxes, the demand is decreases, and when the taxes are decreases, ట్యాక్స్ అనేది ఇట్లా డిక్రీజ్ అయినప్పుడు డిమాండ్ కూడా ఆ వస్తువు యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. ట్యాక్స్ డిక్రీజ్ అయినప్పుడు ప్రైస్ డిక్రీజ్ అవుతుంది, డిమాండ్ ఆల్సో ఇంక్రీజెస్. ట్యాక్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, డిమాండ్ ఆల్సో ఇంక్రీజెస్. అండ్ దట్ ఈస్ ది ట్యాక్స్ స్ట్రక్చర్. ఫ్యాడ్స్ అండ్ ఫ్యాషన్స్. ఫ్యాడ్స్ అంటే ఏంటిది? సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయడం. సో ఫ్యాషన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా కూడా వస్తువులకు డిమాండ్ అనేది పెరుగుతుంది అని మనం చెప్పవచ్చు. ఎన్విరాన్మెంటల్ చేంజెస్. యు నో దట్ rainy season umbrella has the more demand, but winter season umbrella has no demand. So environmental changes also determine the market demand for the product. You know that ఐస్ క్రీమ్స్కి ఎప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది? సమ్మర్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది, బట్ వింటర్లో దేర్ ఈజ్ నో డిమాండ్ ఫర్ ది ప్రోడక్ట్. ఆర్ కరెక్ట్ ఆర్ నాట్? Cool drinks has the more demand in the summer, but winter there is no demand for that products. So environmental changes also important factor to determine the demand. Customs and festivals. Customs and festivals. So ఈ customs and festivals also important. For example, Dasara festival is there, and Sankranti festival is there, Bakrid festival is there, Ramjan festival is there. At the time of festivals also there is a high demand for the products. Goods ki ekwa demand untundi. So remaining times there is no demand for that product. So these are the called as a factors determining the market demand. First, what is that? Price of the commodity in market, and income of the wealth levels, so standard of living of the people, demographic factors, tax structure, fads and fashions, environmental changes, customs and festivals. These are the factors determine the demand. So it is very important topic for you.